ఫిజియోథెరపీ అంటే మీకు తెలుసా? ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ ట్రీట్మెంట్ వితౌట్ మెడిసిన్. ఎటువంటి మందులు లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా ఫిజికల్ ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ ద్వారా, మసాజ్ ద్వారా, ఎలక్ట్రోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా అనేది మనం ఫిజియోథెరపీ చేయబడుతుంది. సో వరల్డ్ ఫిజియోథెరపీ సెప్టెంబర్ 8న మనం చేసుకుంటున్నాం. ఎటువంటి కండిషన్స్ లో ఇది చేస్తాం? న్యూరోపతి కండిషన్స్ లో, ఆర్థో కండిషన్స్ లో, మస్కులోస్కెలిటల్ కండిషన్స్ లో, సో కార్డియోవెస్కులర్ కండిషన్స్ లో, రెస్పిరేటరీ కండిషన్స్ లో అన్నిట్లో ఫిజియోథెరపీ అనేది మనం ఇండికేషన్స్ చేస్తాం. సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? సో మెయిన్ గా వీటి వల్ల మనకి నొప్పి నివారించబడుతుంది, మొబిలిటీ రేంజ్ పెంచబడుతుంది, రేంజ్ ఆఫ్ మోషన్ మనం పెంచుకోగలుగుతాం. సో ఎవరైతే మంచంలో పడిపోయిన వారిని లేపి చేస్తాం. అట్లనే మెయిన్ గా మన న్యూరో సార్ వాళ్ళు కానీ, ఆర్థో సార్ వాళ్ళు కానీ ఎవరైనా మనకి ఫిజియోథెరపీ సజెస్ట్ చేసినా వాళ్ళ మెడిసిన్స్ తో పాటు ఫిజియోథెరపీ యాడ్ చేస్తే కూడా దీనికి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ అనేది మనం చేస్తాం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా బాధింపబడతలో పక్షవాతం వాళ్ళు. సో పక్షవాతంలో మెయిన్ గా మెడిసిన్స్ తో పాటు మనం ఎలక్ట్రోథెరపీ ప్లస్ ఎక్సర్సైజ్ థెరపీ అనేది మనకు ఉపయోగపడుతుంది. మెయిన్గా అందులో స్టిమ్యులేషన్ అనేది మెషిన్ మనం చూస్తాం, మజిల్ స్టిమ్యులేషన్ని. సో దాంతోపాటు ఎక్సర్సైజ్ థెరపీ మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes మనం ఎక్సర్సైజ్ థెరపీ చేస్తే, సో మెడిసిన్స్తో పాటు మనం ఈ ఫిజియోథెరపీ వల్ల పక్షవాతం ఉన్న మనుషులు ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో లేపి నడిపించబడుతుంది.